Hi everyone, welcome to our channel. Intermax 1B Baby Period book నుంచి question number 4 చూడండి. If h, k is the image of the point P of x1, y1 with respect to the straight line, then prove that అని చెప్పి ఇలా ఇచ్చాడు. సో P of x1, y1 అనేది ఒక పాయింట్, Q of h, k అనేది దీని యొక్క ఇమేజ్. ఈ లైన్ ఈక్వేషన్ ఏమో ax plus by plus c is equal to 0. దీనికి మిడ్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ M. వాడు ఇచ్చిన కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం మిడ్ పాయింట్ ఫైండ్ చేసి PQ యొక్క స్లోప్లో ఈ మిడ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ లైన్ యొక్క స్లోప్ కూడా కనుక్కొని ఆ స్లోప్లో కూడా ఈ మిడ్ పాయింట్ ఈక్వేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ప్రూవ్ అవుద్ది. గివెన్ పాయింట్ P of x1, y1 where Q of h, k is the image with respect to straight line. సో P అనేది పాయింట్, Q అనేది దాని యొక్క ఇమేజ్, విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ అనమాట ax plus by plus c is equal to 0. ax plus by plus c is equal to 0. సో మిడ్ పాయింట్ ఏమవుతుందంటే x1 plus h by 2 y1 plus k by 2 అవుతుంది. where M is midpoint of PQ, slope of ax plus by plus c is equal to 0 is M is equal to minus a by b. దీని యొక్క స్లోప్ ఇది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ PQ ఈజ్ M2 ఈజ్ ఈక్వల్ టు b by a. పాసింగ్ త్రూ P of x1, y1. సో ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుద్దంటే ఈక్వేషన్ ఆఫ్ PQ ఈజ్ y minus y1 ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ x మైనస్ x1. PQ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇది, దీని స్లోప్ వచ్చేసి PQ యొక్క స్లోప్ ఇందాకే మనం కనుక్కున్నాం b by a. ఈ b by a ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y minus y1 ఈజ్ ఈక్వల్ టు b by a into x minus x1. Here M lies on straight line PQ. M అనేది PQ యొక్క లైన్ మీద ఉంది. సో M ఈజ్ ఈక్వల్ టు M ఆల్రెడీ ఇందాక కనుక్కున్నాం, x1 plus h by 2 y1 plus k by 2. ఇది x, ఇది y. ఈ x, y అనే పాయింట్స్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. y minus y1 ఈజ్ ఈక్వల్ టు b by a ఇంటూ x మైనస్ x1. ఈ 8 వస్తే a ఇంటూ y minus y1 is equal to b into x minus x1. a into y అంటే y1 plus k by 2 minus y1 is equal to b into x అంటే x1 plus h by 2 minus x1.
ఏ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 2 y1 ప్లస్ కే మైనస్ 2y1 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ x1 ప్లస్ h మైనస్ 2x1 2 క్యాన్సిల్ ఏ ఇంటూ k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ h మైనస్ x1 ఈ a ఇటు b ఇటు వస్తాయి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఏదో కాన్స్టెంట్కి మనం ఈక్వల్ చేయాలి, సో దాని లాంబ్డా అనుకోండి. ఇది ఈక్వేషన్ 1 వేర్ h minus x1 by a is equal to lambda k minus y1 by b is equal to lambda h minus x1 is equal to a lambda h is equal to a lambda plus x1 k minus y1 is equal to b lambda k is equal to b lambda plus y1. Also m lies on ఈక్వేషన్ ఇందాక పీక్యూ యొక్క ఈక్వేషన్ మీద m ఉందని చెప్పి m యొక్క పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు అలాగే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ మీద m ఉందని చెప్పి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. a ఇంటూ x అంటే x1 ప్లస్ h బై 2 ప్లస్ b ఇంటూ y అంటే y1 ప్లస్ k బై 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు m యొక్క పాయింట్స్ a ఇంటూ x1 ప్లస్ h అంటే a లాంబ్డా ప్లస్ x1 బై 2 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k అంటే b lambda ప్లస్ y1 బై 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే ax1 ప్లస్ a స్క్వేర్ లాంబ్డా ప్లస్ ax1 ప్లస్ by1 ప్లస్ b స్క్వేర్ లాంబ్డా ప్లస్ by1 ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం జరిగింది. ax1 అంటే 2ax1 ప్లస్ a స్క్వేర్ లాంబ్డా by1 అంటే 2by1 ప్లస్ b స్క్వేర్ లాంబ్డా ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వెళ్తే 0 ఇంటూ 2 అంటే 0. a స్క్వేర్ లాంబ్డా ప్లస్ b స్క్వేర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ax1 మైనస్ 2by1 మైనస్ ఇక్కడ ఎల్సిఎం అయితే ఇక్కడ 2 మల్టిప్లై అవుద్ది. ఇక్కడ లాంబ్డా కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 2 కామన్ తీస్తే ax1 ప్లస్ by1 ప్లస్ c lambda is equal to minus 2 into ax1 plus by1 plus c divided by a square plus b square. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 h minus x1 by a is equal to k minus y1 by b is equal to lambda అని తీసుకున్నాం కదా, ఆ లాంబ్డా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి.
-2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b². దీన్ని ఎట్లాగైనా వదిలేయచ్చు, లేదా h-x1 ఈజ్ టు a ఈజ్ ఈక్వల్ టు k-y1 ఈజ్ టు b ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈజ్ టు a² ప్లస్ b² అని కూడా రాయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.